Welcome to Day 6. This is Professor Vinod Kumar. హాట్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ మనది ఉద్యమ ఛానల్ ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం ముఖ్యంగా దక్షిణ భారతదేశ ఉద్యమం కోసం ప్రారంభించిన ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే ఉద్యమానికి ఆర్థికంగా సహకారం అందించండి. ఇక మనం టాపిక్లకు పోతే ఇండియా కాదు భారత్గా ఉండాలి, త్వరలోనే ఆర్ఎస్ఎస్ ఒక ఉద్యమాన్ని తీసుకోబోతుందని చెప్పేసి మనము వార్త చూస్తున్నాం. బీజేపీ సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరో ఉద్యమానికి సిద్ధమవుతుంది. ఇండియా పేరును భారత్గా మార్చాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమానికి వచ్చే నెల మార్చిలో శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో 10 లక్షల మంది పౌరుల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించింది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ శిక్షా సంస్కృతి ఉద్ధాన్ న్యాస్. ఈ ఉద్యమానికి నేతృత్వం వహించనుంది. గతంలో జాతీయ విద్యా విధానం కోసం ఈ సంస్థే ఉద్యమించింది. దేశంలో అన్ని వర్గాల నుంచి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి నివేదించినట్లు న్యాస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కొఠారి ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తెలిపారు. ఇవాళ మనం ఇండియా పదము విదేశీయులు పెట్టిందైతే భారత్ పదం కూడా ఆర్యులు పెట్టింది. ఆర్యులు కూడా విదేశీయులే. సో ఆర్యులు మూలవాసులు కాదని అనేక డిఎన్ఏ రిపోర్ట్లలో తేలింది. ఈవెన్ మన ఇండియా మన పక్కనే ఉన్న తార్నాకలో మన ఆఫీసు పక్కనే ఉన్న సిసిఎంబి కూడా ఆర్యులు విదేశీయులు. వాళ్ళ డిఎన్ఏ మన భారత డిఎన్ఏ కాదు, ద్రవిడులది మాత్రమే భారత డిఎన్ఏ. అంటే ఇక్కడ ఉన్న 85% ప్రజలదే భారత డిఎన్ఏ, త్రివర్ణాలది కాదు. క్షత్రియులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వాళ్ళది కాదు, ఈ త్రివర్ణాలది కాదు. వాళ్ళంతా కూడా ఆర్యులు, విదేశీ సంతతి వాళ్ళు, విదేశీ డిఎన్ఏ వాళ్ళలో ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. అంటే సిసిఎంబి రిపోర్ట్స్ కావచ్చు, ఇంకా పోతే రాఖీ ఘడి దాని రిపోర్ట్స్ కావచ్చు, ఇంకా మనం దేశంలో ఉన్న అనేక సిద్ధాంతాలను చూసుకుంటే ఆర్యులు విదేశీయులు. సో ఆర్యులు విదేశీయులు. భరతుడు కూడా ఆర్య సంతతి. భరత అనే పాలకుడు కూడా విదేశీ సంతతి, ఆర్యుడు. కాబట్టి ఈ దేశానికి ఏ బ్రిటిష్ వాళ్ళు అయితే పెట్టిన ఇండియా అనే పదం కానీ, లేదంటే ఆ విదేశీ ఆర్యుడైన భారతుడు పరిపాలించిన భారత్ అనే పదం కానీ, ఈ రెండు విదేశీ పదాలే. ఈ దేశ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహుజనులు, మొదటి వాసులు వాళ్ళే, 80% ప్రజలు వాళ్ళే ద్రవిడులు, వాళ్ళదే ఈ దేశం. ఈ దేశం ద్రవిడులు, సింధు, హరప్ప నాగరికత మూలవాసులు వాళ్ళు. సింధు అనే పదం నుండే హిందూ అనే పదం వచ్చింది. కాబట్టి హిందూ అనే పదము మతం కాదు, జీవన విధానం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఈ భారత భూభాగంలో నివసించే వాళ్ళంతా హిందువులే. అంటే సింధు నదీ నాగరికత ప్రజలే, హరప్ప నాగరికత ప్రజలే. ఈ హరప్ప సింధు నాగరికత ఈ దేశానికి మొట్టమొదటి నాగరికత. ఈ నాగరికత నుండే శైవం వచ్చింది. శివుడు కొన్ని 36,000 సంవత్సరాల క్రితము ఉన్నాడని చెప్పేసి అనేక సందర్భాల్లో ఈ నిన్నగాక మొన్న ఒక శిల్పము ఏదైతే లండన్ మ్యూజియంలో దొరికిందో ఆ మ్యూజియంలో ఉన్న శిల్పము 36,000 సంవత్సరాల క్రితం ఉందని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒక రోజులు తేలాయి. కాబట్టి శైవము లేదా హర అంటే శివుడు, అప్ప అంటే తండ్రి. శివుడు తండ్రి అయిన ఈ సింధు నాగరికత, ఈ హరప్ప నాగరికత, దానికి మూలవాసులైన ద్రవిడులు, ఈ ద్రవిడ దేశము, ఈ ద్రవిడ ప్రాంతము, ఈ ద్రవిడ సంస్కృతి, ఈ ద్రవిడ జాతులు, ఈ ద్రవిడ దేశము హిందూ దేశం, లేదంటే సింధు దేశం. సో సింధు నాగరికత దేశం. సో కాబట్టి ఈ సింధు నాగరికత దేశమైన ఈ పదము నుండే వాళ్ళకు అయితే ముస్లింలకు పలకరాక దాని హిందూ అనే పలికారు. కాబట్టి ఈ దేశం హిందూస్థాన్ అయిపోయింది. సో కాబట్టి ఈ దేశానికి ఇండియా అనే పదం కానీ, అలాగే భారత్ అనే పదం కానీ విదేశీ పదాలు. హిందూస్థాన్ అనే పదమే స్వదేశీ పదము. దాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ముస్లిమ్స్ హిందుస్థాన్ అంటున్నారు, క్రిస్టియన్స్ హిందుస్థాన్ అంటున్నారు, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందుస్థాన్ అంటున్నారు. ఒక బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులే మేము హైందవులం అంటున్నారు.
సో వాళ్ళ హైందవులు వాస్తవంగా వాళ్ళ మతం హైందవ మతము, నాటు హిందూ మతం. హిందూ మతం వాళ్ళది కాదు, వాళ్ళది హైందవ మతము. సో కాబట్టి హైందవులు వేరు, హిందువులు వేరు. హిందువులంతా శైవులు, హైందవులంతా వైష్ణవులు. సో విష్ణువు కూడా విదేశీ ఆర్య సంతతి దేవుడే. శివుడు ఈ దేశంలో ద్రవిడ సంతతి దేవుడు. సో కాబట్టి శైవ సంస్కృతి, శాస్త్రీయమైన సంస్కృతి, ప్రకృతి సంస్కృతి, మనిషి పురుషాంగం నుండి స్త్రీ అంగం నుండి పుట్టారని చెప్పేసి శైవం చెప్తుంది. మనిషి తల నుండి పుట్టాడు, బావు నుండి పుట్టాడు, కడుపు నుండి పుట్టాడు, కాళ్ళ నుండి పుట్టాడు అని చెప్పేదే వర్ణాశ్రమ సిద్ధాంతము. అది ప్రకృతి విరుద్ధ సిద్ధాంతము, అది అశాస్త్రీయమైన సిద్ధాంతం. ఇలా శాస్త్రీయమైన సిద్ధాంతము శైవము, పురుషుడు స్త్రీ కలిస్తే, అంగము లింగము కలిస్తే మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. అది ఈవెన్ మానవుల్లో కానీ, పక్షుల్లో కానీ, జంతువుల్లో కానీ ఆ రకమైన ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి శైవం చెప్తుంది. కాబట్టి శైవము శాస్త్రీయమైన మతం, శాస్త్రీయమైన జీవన విధానము. శివుడు అర్ధాంగిగా సగ భాగాన్ని స్త్రీకి తన భార్య పార్వతికి ఇచ్చాడు. అట్లాగే శివుడు వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకం. శివుడు ఒక కళాకారుడు, నాట్యాన్ని నేర్పాడు, కళలు నేర్పాడు, యోగా నేర్పాడు. సో ప్రకృతి పరిరక్షకుడుగా నీరు, గాలి అన్నిటిని కూడా పంచభూతాలను పరిరక్షించాలని చెప్పాడు శివుడు. కాబట్టి శివుడు శైవము ఏ నాగరికత పునాదైందో అదే సింధు హరప్ప నాగరికత. ఆ సింధు హరప్ప నాగరికత నుండి హిందూ అనే పదం వచ్చింది. సో హిందూ అనే పదం ఉంది కాబట్టి, ఎప్పటి నుండో ప్రజల లోపల నానుతుంది కాబట్టి ఇది హిందూ దేశంగా ఉండాలి. ఈ దేశానికి హిందుస్థాన్ అని పేరు పెట్టాలి. ఇండియా కానీ భారత్ అనే పదం కానీ పనికిరాదు ఈ దేశానికి. ఈ దేశానికి హిందుస్థాన్ అనే పదం పెట్టాలని చెప్పేసి D6 భావిస్తుంది, డీజాక్ భావిస్తుంది. భవిష్యత్తులో త్వరలోనే ద్రవిడ ధార్మిక పరిషత్ ఏదైతే మేము ఏర్పాటు చేశామో దాని ఆధ్వర్యంలో ఆది హిందూ సమ్మేళనం పెట్టాలని అనుకుంటున్నాం. ఈ ఆది హిందూ సమ్మేళనము వీలైతే ఈ శివరాత్రికి ముందే పెట్టాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల అది తర్వాత పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆది హిందూ సమ్మేళనము ఈ దాంట్లోనే స్పష్టంగా మేము చెప్పాలనుకుంటున్నాం, ఈ దేశంలో హైందవ సమాజం ఏర్పడ్డప్పుడే వర్ణాశ్రమ ధర్మం, కుల ధర్మం ఏర్పడ్డది. సో హిందూ సమాజంలో వర్ణం లేదు, కులం లేదు. సో కుల నిర్మూలన సిద్ధాంతంగా ఆది హిందూ సమాజం ఉండాలి. సో ఆది హిందూ సమాజమే బహుజన సమాజం. సో ఈ బహుజన సమాజం కుల నిర్మూలన సమాజంగా పోవాలి. ఆ రకమైన ఎజెండాతో కుల నిర్మూలనే లక్ష్యం, ఈ దేశానికి హిందుస్థాన్ పేరు పెట్టడమే లక్ష్యం, ఈ దేశ సంపద మొత్తం ప్రజలందరికీ పంచడమే మా లక్ష్యంగా ద్రవిడ ధార్మిక పరిషత్ త్వరలోనే ఈ కార్యాచరణను రూపొందించబోతుంది. ఆ దిశగా RSSకు ఏవైతే భారత్ అనే పదాన్ని తీసుకురావాలనుకుంటుందో మేము దాన్ని ఖండిస్తున్నాం. అది విదేశీ పదం, స్వదేశీ పదం కాదు. స్వదేశీ పదమైన హిందుస్థానే ఈ దేశానికి పేరు పెట్టాల్సిందిగా, ఉండాల్సిందిగా మేము కూడా రాష్ట్రపతికి విన్నవించుకుంటాం. దేశంలో బహుజనులంతా ఏకం చేస్తాం. రాష్ట్రపతి గారిని ఇండియా కానీ భారత్ అనే పదం పెట్టద్దు, హిందుస్థాన్ అనే పదం ఈ దేశానికి పెట్టాలని చెప్పేసి D6 డీజాక్ భావిస్తుంది. జై భీమ్, జై హిందుస్థాన్.